హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టమ్స్ అండ్ స్టోరీస్. ఈరోజు మనం ఈ వీడియోలో నిన్న జరిగిన ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ సిఎస్కే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. అదే వాళ్ళు చేసిన పెద్ద మిస్టేక్ అని చెప్పాలి. ఎందుకంటే ఆర్సీబీ బ్యాట్స్మెన్ ఫస్ట్ ఇన్నింగ్స్లో చాలా బాగా ఆడారు. సెకండ్ ఇన్నింగ్స్లో ఆర్సీబీ బౌలర్స్ సిఎస్కేని అసలు రన్సే కొట్టనివ్వలేదు. ఆర్సీబీ సిఎస్కేని చెపాక్లో ఫుల్గా డామినేట్ చేసిందనే చెప్పాలి. 2008లో ఆర్సీబీ సిఎస్కే మీద మ్యాచ్ గెలిచింది. ఆ తర్వాత 8 మ్యాచెస్ సిఎస్కే వాళ్ళు గెలిచారు. టోటల్ 9 మ్యాచెస్ జరిగితే నిన్నటి వరకు. కానీ నిన్నతో స్ట్రీక్ బ్రేక్ అయిందనే చెప్పాలి. 6155 రోజుల తర్వాత ఆర్సీబీ సిఎస్కే మీద చెపాక్ గ్రౌండ్లో మ్యాచ్ గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్కి దిగిన ఆర్సీబీ ఫిల్ సాల్ట్ చాలా బాగా ఆడాడు. 32 రన్స్ కొట్టాడు. 16 బాల్స్లో 200 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. విరాట్ కోహ్లీ 31 బాల్స్లో 30 రన్స్ కొట్టాడు. 103 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. దాని యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు. యాక్సిలరేట్ చేద్దాం అనుకునే టైంకి అవుట్ అయిపోయాడు. వాళ్ళ కెప్టెన్ రజత్ పటిదార్ చాలా బాగా ఆడాడు. 32 బాల్స్లో 51 రన్స్ కొట్టాడు విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 159. తను ఆడింది చాలా మంచి ఇన్నింగ్స్. తను అలా ఫాస్ట్గా ఆడటం వల్ల స్కోర్ బోర్డ్ చాలా ఫాస్ట్గా ముందుకెళ్ళిందనే చెప్పాలి. ఆ తర్వాత మనం మాట్లాడుకోవాలంటే టిమ్ డేవిడ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకోవాలి. 8 బాల్స్లో 22 రన్స్ కొట్టాడు. 3 సిక్సెస్ 1 4 సహాయంతో. తను అలా కొట్టడం వల్ల 180గా ఉండాల్సిన ఆర్సీబీ స్కోరు 196 దాకా వెళ్ళిందంటే తను కొట్టింది చాలా ఇంపార్టెంట్ రన్స్. సో 196 రన్స్ ఆర్సీబీ టార్గెట్ ఇస్తే సిఎస్కే వాళ్ళు 146కే బ్యాకప్ అయిపోయారు. ఇంకా సిఎస్కే బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే నూర్ అహ్మద్ చాలా బాగా వేశాడు. 3 వికెట్స్ తీశాడు 6 ఎకానమీతో. ఇంకా పతిరానా 2 వికెట్స్ తీశాడు. జడేజాకి ఖలీల్ అహ్మద్కి చెరొక వికెట్ వచ్చింది. సిఎస్కే బౌలర్స్ బాగానే బౌలింగ్ చేశారని చెప్పాలి. ఆర్సీబీ వాళ్ళు కొట్టాల్సిన దానికన్నా ఒక 20-30 రన్లు ఎక్కువ కొట్టారు. అదెలా సాధ్యమైందంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కొడుతూనే ఉన్నారు. వికెట్స్ పడిందని స్లో అవ్వకుండా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కొట్టడం వల్ల స్కోర్ బోర్డ్ చాలా ఫాస్ట్గా ముందుకెళ్ళింది. చెపాక్ గ్రౌండ్లో 196 రన్స్ అంటే చాలా ఎక్కువ. చేజ్ చేయడం చాలా కష్టం. సిఎస్కే విషయంలో కూడా అదే జరిగింది. అది కాక జాష్ హేజిల్వుడ్ ఓపెనింగ్ స్పెల్ చాలా బాగా వేశాడు. వేసిన 2 ఓవర్స్లో ఓపెనింగ్ స్పెల్లో వేసిన 2 ఓవర్స్లో 2 వికెట్స్ తీసుకున్నాడు. ఆ 2 వికెట్స్ సిఎస్కేకి పెద్ద దెబ్బ అని చెప్పాలి. రాహుల్ త్రిపాఠిని అవుట్ చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ని అవుట్ చేశాడు. భువనేశ్వర్ కుమార్ 1 వికెట్ తీసుకున్నాడు. అలా పవర్ ప్లేలో టోటల్గా సిఎస్కేకి 3 వికెట్లు పడ్డాయి. ఆ 3 వికెట్లు పడటం వల్ల తర్వాత వచ్చే బ్యాటర్స్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోయింది. వాళ్ళు ఈజీగా షాట్స్ కొట్టలేకపోయారు. ఆర్సీబీ వాళ్ళు వేసిన టైట్ బౌలింగ్ వల్ల వాళ్ళకి ఆడటం చాలా కష్టమైపోయింది. రచిన్ రవీంద్ర 41 రన్స్ కొట్టాడు 32 బాల్స్లో. కానీ తను ఒక్కడే నిలబడి ఆడాడు. ఇంకెవ్వరూ ఆడలేదు. కనీసం క్యామియోస్ కూడా లాస్ట్లో వచ్చాయి. మధ్యలో ఉన్న మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఎవ్వరూ రన్స్ కొట్టలేదు. అందుకే సిఎస్కే ఓడిపోవడానికి మెయిన్ కారణం అదే. మిడిల్ ఆర్డర్లో రన్స్ కొట్టకపోవడం వల్ల
కూడా అప్పటికే మ్యాచ్ అయిపోయింది. ఎప్పుడైతే పవర్ ప్లేలో 3 వికెట్లు పడ్డాయో అప్పుడే ఆర్సీబీ సగం మ్యాచ్ గెలిచేసిందనే చెప్పాలి. జాష్ హేజిల్వుడ్కి, భువీకి క్రెడిట్ ఇవ్వాలి. ఎస్టయాల్ ఇంకా సుయేష్ శర్మ కూడా చాలా బాగా చేశారు. లివింగ్స్టన్కి, ఎస్టయాల్కి తలా 2 వికెట్లు వచ్చాయి. సుయేష్ శర్మకి వికెట్ ఏం రాలేదు, కానీ బౌలింగ్ మాత్రం చాలా బాగా చేశారు. ఇంకా ఈరోజు జరగబోతున్న ఎంఐ వర్సెస్ జీటీ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ రివ్యూ మీద మీ ఒపీనియన్ ఏంటో, మీరేమనుకుంటున్నారో ఆర్సీబీ ఆడిన గేమ్ గురించి కింద కామెంట్ చేయండి. Please like, share and subscribe to my channel Stumps and Stories.